హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సున్నుండలండి. సున్నుండలు తెలియని వాళ్ళు ఎవరో ఉండరు కదా. కాకపోతే ఈరోజు నేను ఇక్కడ వీడియోలో పొట్టు మినపప్పుతో బెల్లం వేసి హెల్తీగా సున్నుండలను అయితే తయారు చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది నార్మల్గా మనం ఇడ్లీ దోశకు వేసే మినపప్పుతో సున్నుండలు చేస్తున్నారు. అలా కాకుండా పొట్టు మినపప్పుతో కనుక సున్నుండలు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ మీద కొద్దిగా వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ మీరు ఈ మినపప్పుని గుండు పప్పు అయినా తీసుకోవచ్చు, ఇలా దబ్బలాగా ఉండే పప్పు అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న మినపప్పు 1/2 కిలో అండి. ఈ మినపప్పుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గంటితో ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుంటే టైం పడుతుందండి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది మంచిగా వేగడానికి. ఈ పప్పు వేగింది అంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట. కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ బియ్యంని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకున్నామంటే పప్పు వేగుంది కదా, ఆ వేడికే బియ్యం కూడా వేగిపోతాయి అన్నమాట. ఇక్కడ రైస్ని యాడ్ చేయడం వలన పొట్టు మినపప్పుతో సున్నుండలు చేసుకొని తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది. అదే మనం ఒట్టి మినపప్పుతో చేసుకుంటే నోటికి అంటుకుంటూ ఉంటుందండి. దానికోసమే రైస్ని కొద్దిగా యాడ్ చేసాము. రైస్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా మినపప్పు ఎంత బాగా వేగిందో. ఇలా వేయించుకుంటే సున్నుండలు బాగా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలను కూడా వేసుకొని మూత పెట్టేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు బెల్లంను కూడా మిక్సీ పట్టుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం తురుము తీసుకుంటే కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి పట్టినట్లయితే బ్లేడ్లకు అంటుకోపోతుందన్నమాట. అలా కాకుండా ఇలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ అడుగున వేసి బెల్లంని వేసిన తర్వాత మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ పౌడర్ని ఈ విధంగా వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టామంటే బెల్లం బ్లేడ్లకు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు బెల్లంను కూడా పౌడర్లో వేసేసి ఈ బెల్లం మొత్తం పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో బాగా కలుపుకోవాలండి. చూడండి బెల్లం మొత్తం కూడా పిండిలో బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు నెయ్యిని ఈ విధంగా వేడి చేసుకొని ఈ నెయ్యిని పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ లడ్డూల్లా చుట్టి తీసుకోవాలి. నెయ్యిని ఒక్కసారిగా ఎక్కువగా పోసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ చేత్తోటి బాగా కలిపామంటే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. చూడండి నెయ్యి మొత్తం కూడా పోసి ఈ విధంగా కలిపేశాను. ఇప్పుడు మనము చేత్తో ఈ విధంగా లడ్డూలా చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఇంతేనండి, మొత్తం పిండిని ఈ విధంగా సున్నుండల్లా చుట్టి తీసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మినప సున్నుండలు రెడీ అయిపోతాయి. పొట్టు మినపప్పుతో ఈ విధంగా చేసుకొని ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిదండి, చాలా గట్టి బలం అనమాట. అందులోనూ మనం ఇక్కడ బెల్లం వేస్ట్ చేసాం కాబట్టి చాలా హెల్దీ అండి. ప్రాసెస్ చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ watching.